బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఇంకా ఎవరిని పట్టుకోలేదంటున్నారు మహారాష్ట్ర పోలీసులు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధం లేదంటూ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు మహారాష్ట్ర పోలీసులు. కేవలం అతడిని ప్రశ్నించి వదిలేసామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తికి సంబంధించి అనుమానితుడిని చాలామందిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదంటూ కూడా ప్రస్తుతం చెప్పడం సంచలనంగా మారింది. సైఫ్ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిందితుడు చివరిగా బాంద్రా పోలీస్ స్టేషన్కి సంబంధించి బాంద్రా పోలీస్ స్టేషన్లో కనిపించాడంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఐ థింక్ బాంద్రా రైల్వే స్టేషన్కు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ తారసపడినట్టున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ప్రస్తుతం చర్చించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో అతగాడు కనిపించినట్టుగా చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చివరిగా బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించాడు అంటూ కూడా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాడి తర్వాత లోకల్ ట్రైన్లో వసాయి విరార్ అటువైపు వెళ్ళిపోయాడంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా అక్కడి నుంచి లోకల్ ట్రైన్ నుంచి వసాయి విరార్ వెళ్ళిపోయాడంటూ చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఇప్పుడు వసాయి విరార్తో పాటు అంటే వసాయి కావచ్చు, నలాసోపుర కావచ్చు, అలాగే విరార్రా వీటన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతోంది. మీరు చూడొచ్చు, దాదాపు 1 గంట ఆ ప్రాంతం 1 గంట 38 నిమిషాల ప్రాంతంలో ముఖానికి మాస్క్ కట్టుకొని ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గురువారం రాత్రి 1 గంటన్నర ఆ ప్రాంతంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ముఖానికి మాస్క్ కట్టుకొని వెనకాల బ్యాగ్ వేసుకొని వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. తిరిగి వస్తున్న క్రమంలో దాదాపుగా 2:30 అంటే దాదాపుగా గంట సేపు అక్కడే ఉన్నాడు. ఈ గ్యాప్లోనే జరగాల్సినంత జరిగింది. అదిగో 2 గంటల 33 నిమిషాల ప్రాంతంలో ఇదిగో దాడి అయిన తర్వాత పెనుగులాట జరిగింది. పెనుగులాట అయిన తర్వాత మీరు ఇన్ఫాక్ట్ పార్పి వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. 1/16/2025 అంటే 16వ తారీఖున జరిగిన ఘటన. 24 గంటలు గడిచిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇంకా పైనే ఆ దాడి ఘటనకు వెళ్లే ముందు ఆ తర్వాత తిరిగి వస్తున్న క్రమానికి సంబంధించి మీరు విజువల్ చూడొచ్చు. తిరిగి వస్తున్న క్రమంలో ఇది మరీ ముఖ్యంగా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే వచ్చేందుకు మార్గం ఉంటుంది కదా, ఆ మార్గాన్ని కనెక్ట్ చేసే మెట్ల రూట్ అంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆయన చికిత్స జరుగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మరోవైపు మీరు చూస్తే కనుక ఇతగాన్ని విచారించారు పోలీసులు అంటూ చర్చ జరుగుతోంది. ఇక్కడ అనేక కథనాలు మనకి తెర మీదకి వస్తున్నాయి. ఇటు జాతీయ మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఒక మాట, కొన్ని వార్తలు దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్నాయి. దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు ఒక విజువల్. ఈ విజువల్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి జరిగిన దాడితో సంబంధం ఉందంటూ కూడా ఒక చర్చ జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత పోలీసులు దీన్ని కొట్టిపడేశారు. అయితే సల్మాన్ ఖాన్ ఇంటికి దాడి ఘటనలో తీసుకొచ్చారు అంటూ కూడా మరొక చర్చ జరుగుతోంది. దాడి ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిగా అక్కడ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చారు. దాంతోపాటు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానిలో భాగంగా పట్టుకొచ్చిన వ్యక్తి అని ఒక ప్రచారం జరుగుతుంటే, ఇంకొక ప్రచారం ఏంటంటే ఈ రెండిటికి కూడా ఇతగాడికి కనెక్షన్ ఉండుండొచ్చు అంటూ కూడా ఈ వ్యక్తికి సంబంధించి చూపిస్తూ మరికొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి కూడా అక్కడ మహారాష్ట్ర పోలీసులు కొట్టిపడేస్తున్నారు. ఈ కన్ఫ్యూషన్ వద్దు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చేస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అంటూ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు అనుమానితుడికి సంబంధించి ఆఖరిగా బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కనిపించాడు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం కనిపిస్తున్న వ్యక్తికి అలాగే సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనకు ఎక్కడైనా ఆ రిలేటివిటీ ఉందా, అంటే ఎక్కడైనా దగ్గరగా ఎక్కడైనా ఉందా, లేకపోతే ఎందుకు ఇతగాడికి సంబంధించి విచారణ జరుగుతుంది, ఇతగాడిని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది, ఇతగాడే ఎందుకు కనిపిస్తున్నాడు, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూషన్స్ అయితే మాత్రం ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి ఆ విజువల్ మీరు చూడండి. ఎందుకంటే దాదాపుగా పోలికలు, ఆ రెండు కూడా దాదాపుగా పోలికలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ అతగాడి హెయిర్ కాస్త సిల్కీగా కనిపిస్తుంది, కానీ ఎందుకు ఇక్కడ కాస్త
రింగ్ హెయిర్గా నాకైతే మాత్రం సైడ్ ఫ్రేమ్లో కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది చెప్పే ప్రయత్నం చేయడం. ఒకసారి కంపారిజన్ మా పీసీఆర్ టీమ్ మీరు కంపారిజన్ కోసం దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆ విజువల్ని ఇంకా క్లోజ్ చూపించే ప్రయత్నం చేస్తోంది, మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఈ ఇద్దరు ఒకలేనా లేకపోతే ఇద్దరు వేరేనా? సల్మాన్ ఖాన్ దాడి ఘటనకు సంబంధించి విచారణ అంటే ఒక ప్రచారం జరుగుతోంది, రైట్ సైడ్ వ్యక్తిది. రెండోది ఆ విజువల్ మీరు చూడొచ్చు. నిన్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి ఘటన తర్వాత బయటకు వచ్చేస్తున్న విజువల్స్. ఆ కంపారిజన్లో ఒకసారి మీరు చూడండి, మీకేమనిపిస్తుందో ఒకసారి ఆ విజువల్ చూస్తుండండి, కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కార్పెంటర్ వాళ్ళ కొడుకు మాట్లాడారు. వాళ్ళ కొడుకుకు సంబంధించి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అయితే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకు ఇంత క్లారిటీ రావటం లేదు, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా డిలే అవుతోంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న దాడి జరిగింది, ఇంతవరకు కూడా ఒక్కరిని అరెస్ట్ చేయలేదంటున్నారు, ఎక్కడున్నాడో తెలియదు, అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అంటున్నారు. ఈ గ్యాప్లోనే కొన్ని పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇదిగో ఇతగాడి కత్తితో పొడిచిన వ్యక్తి అని ఒక అంశానికి సంబంధించి ప్రచారం జరుగుతుంటే, అది కాదు ఇదిగో ఇతగాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకొక ప్రచారం తెర మీదకి వస్తోంది. వీటన్నిటికీ సంబంధించి పోలీసులు క్లారిటీ ఎప్పటికీ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం ముందు. मेरा अब्बा वाई सर कहाँ से लिए? फर्नीचर का काम करते। रात में पहला एक दिन काम करे, दूसरे दिन पे ये रात में कांड हो गया तो मेरे अब्बा को बुलाए फोन करके, मतलब जैसा सब जन है 10-15 साल से जो काम करे उन लोगों को भी बुलाए, सबको बुलाए, वही इंक्वायरी ले रही थी। कहाँ पर हम लोग जू गली में रहते। अब्बा का नाम क्या है? अच्छा, अब्बा का नाम क्या है? वाई सर। आपने हाँ चलो अभी कुछ वाई कहाँ रहते हैं? नहीं अभी नहीं फंसाए गए क्या? जो आए वो नहीं फंसाया नहीं जा रहा है, मतलब वो इंक्वायरी ले रहे। मेरे अब्बा को लेकर आए। क्या करते हैं आपके अब्बा? फर्नीचर का काम करते। फर्नीचर का कितने दिन से वहाँ पर काम कर जा रहे थे? वो जिस दिन काम शुरू किया उसके दूसरे दिन रात में किसी ने ऐसा किया है। हाँ ये जो आरोपी उनके घर में क्या आपके अब्बा के साथ नहीं वो कोई दूसरा कर रहा है, मतलब मौके का फायदा उठा लेगा कि मेरे अब्बा के ऊपर फंसा दे, ऐसा उन लोग ने करे। 5 जन काम करते हैं, मेरे अब्बा 5 जन का काम। हाँ जितने 15 साल से 10 साल से जो उनके वहाँ घर पे भी काम करे नौकर लोग, उन लोग भी है, और भी मेरे अब्बा के जो है सब जन है वहाँ पे। सैफ अली के खान के घर पे काम चालू था उनका या किसी और के घर में चालू था? नहीं सैफ अली घर के काम पे क्या काम चला ये? नहीं, जिस दिन समझो आज चालू हुआ तो रात में ऐसा काम हो गया, फिर मेरे अब्बा को रात में ही बुला। हाँ पहले दिन ही हुआ ऐसा। पुलिस वाले आपको कुछ बोले? अभी कुछ पुलिस ने बताया? नहीं वो बोले जाओ कोई दिक्कत की बात नहीं है, अभी सब बात चालू है, इंक्वायरी दे रहे सब, जब हो जाएगा सब मतलब ऊपर से बात चालू। రైట్, అది ప్రతి ఒక్కరు కూడా విచారించడం జరుగుతోంది. ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ ఇంటికి పనికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ 2 రోజుల్లో అక్కడ సన్నిహితంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కావచ్చు. ఈ 2 రోజుల పరిధిలో ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా లాస్ట్ దాడి చేస్తున్న వ్యక్తిని బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో చూస్తూ ఉంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల వెర్షన్ ఏంటి, పోలీసులు ఎప్పటికల్లా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పురోగతి సాధించే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావచ్చు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పోలీసులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇంకా ఎటువంటి అరెస్టులు జరగలేదని. కానీ విచారణకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే చాలా మందిని విచారిస్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా దాదాపుగా విచారించిన సిచ్యువేషన్ ఉందంటూ తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన ఒక ఇన్సిడెంట్ అయితే బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అసలు నిందితుని అసలు మేము అరెస్ట్ చేయలేము, అదుపులో ఉన్న వ్యక్తికి మరి ఇతని ఈ కేసుకి కూడా ఎటువంటి సంబంధం లేదని బాంద్రా పోలీసులు అతను వదిలేయడం అయితే జరిగింది. అసలు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు మాత్రం గాలిస్తూ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఉదయం ఒక అతన్ని మాత్రం అదుపులోకి తీసుకొని బాంద్రా పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. అతనికి మరి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, అతన్ని విడుదల చేసేసాము, అతని నిందితుల కోసం
అక్యూజ్ కోసం ఇంకా గాలిస్తున్నాము. సుమారుగా 10 బృందాల వరకు గాలింపు కొనసాగుతుంది ఇంకా అతని కోసం అని కూడా చెప్తున్నారు. దొంగతనం కోసమే వచ్చామా లేదంటే మర్డర్ చేయడానికి వచ్చారంటూ పూర్తిగా మర్డర్ కేసెస్ కింద 311 కింద కేసులు అయితే నమోదు చేశారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా దొంగతనం కోసమే వచ్చారా, మర్డర్ కోసం చేయడానికి వచ్చారా? ఎందుకంటే ఆ దుండగుడు కేవలం ఆ ఫ్లాట్ లోకి వెళ్ళిన వ్యక్తి కేవలం ప్రాథమిక దర్యాప్తులో పూర్తిగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో చూస్తున్నట్టయితే కూడా దొంగతనం కోసమే అంటూ పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే నాని ఉన్నారో వాళ్ళ పిల్లల రూమ్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఆ పని మనిషిని భయప్రాంతాలకు గురి చేసి పొడుస్తాను అని భయపెట్టియడం, ఆ తర్వాత 1 crore రూపీస్ కావాలి నాకు అంటే డిమాండ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ప్రాథమికంగా అయితే దొంగతనం కోసమే అనిపిస్తుంది. మరి ఎందుకు దాడి చేశారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. మరోవైపు కూడా సైఫ్ మరియు కరీనా వీళ్ళందరూ నిద్రించే టైంలో ఈ దాడి జరిగింది. ఒకవైపు చిన్న కుమారుడు ఎవరైతే చిన్న బాబు ఉన్నాడో అతని ఇంట్లోకి చొరబడి అంటే అతను ఉన్న రూమ్ లోకి చొరబడిన వెంటనే ఎవరైతే నాని ఉన్నారో తను అలారం మోగించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న సైఫే కానీ కరీనా కానీ వీళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. అక్కడ ఉన్న నానితో పాటు ఇంకా పని మనుషులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్. వెంటనే ఆ నాని ఎవరు ఉన్నారో అక్కడ నానికి మరియు ఆ రాబరీకి ఎవరు ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే సైఫ్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వెంటనే నిందితుడు విచక్షణ రహితంగా పొడిచారు. ఆ తర్వాత అతనికి సర్జరీస్ సేఫ్ సర్జరీస్ అయ్యాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. సైఫ్ కి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ కండిషన్ చాలా స్టేబుల్ గా ఉంది. న్యూరో సర్జన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ అతనికి జరిగింది. తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు లీలావతి హాస్పిటల్ అయితే ఇంకా చికిత్స మాత్రం పూర్తిగా మాత్రం కొనసాగుతుంది. ట్రీట్మెంట్ అతనికి ఇంకా కొనసాగుతుంది. సుమారుగా అతను బాడీలో నుంచి 2 ఇంచ్ కత్తి ఏదైతే పొడిచిన తర్వాత ఆ కత్తి 2 భాగాలైంది. ఒక భాగం బయట ఉంది, ఇంకొకటి అతను పొట్టలో ఉంది అని అంటే ఎక్కడైతే పొట్ట మీద వీపు భాగం పొడిచాడో అక్కడ ఉందని మొత్తం మీద తెలుస్తుంది. ఒకవైపు లెఫ్ట్ హ్యాండ్ కి ఇంకా మెడ రైట్ సైడ్ కి అతనికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. మొత్తం మీద కూడా స్టేబుల్ గా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. పెరాసిస్ రిస్క్ వంటివి అటువంటివి ఏవీ లేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. వారం వరకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఏ విజిటర్స్ కూడా పూర్తిగా చెప్పాలి అంటే అతన్ని కలవాల్సిన అవసరం లేదు. ప్రికాషన్స్ ఉన్నాయి ఎందుకంటే అతనికి రెస్ట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అని కూడా డాక్టర్స్ చెప్పారు. మరోవైపు చూసుకుంటే అతను షాక్ లో ఉన్నారని తెలుస్తుంది. ఎటువంటి పారలైజ్ కి కానీ ఎటువంటి చాలా నార్మల్ గా ఉన్నాడు అతను అంటూ డాక్టర్స్ కూడా చెప్పారు. హాస్పిటల్ కి వచ్చిన వరకు చాలా రక్తం మడుగులు అతను నిండిపోయి ఉన్నాడు. సింహం లాగా అతను నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ కొడుకు ఆటోలో తీసుకొచ్చారు. కారు లేని పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్రాహిం ఉన్నాడో వాళ్ళ కొడుకు అతన్ని ఎత్తుకొని ఆటోలో తీసుకొచ్చిన పరిస్థితిని మేము చూసాము. స్ట్రక్చర్ కూడా వాడలేడు, అతను నడుచుకుంటూ వచ్చాడు. ఒకవైపు చెప్తే సైఫ్ చాలా అదృష్టవంతుడు, అదే విధంగా 2 మిల్లీమీటర్ లోపల వెళ్ళుంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒకవైపు ఇంకా 2 మిల్లీమీటర్ల కనుక ఇంకా లోపలికి వెళ్ళి ఉండున్నా లేకపోతే 1 మిల్లీమీటర్ లోపలికి వెళ్ళున్నా సరే ఆ పరిస్థితి ఇంకాస్త సివియర్గా మారి ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ పెట్రిషియా ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన దాడి కేసులో కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే దాడి కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మహారాష్ట్ర పోలీసులు, మరి ముఖ్యంగా ముంబై పోలీసులు. దాడి ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదంటున్నారు. ఇన్ఫాక్ట్ ఎవరిని పట్టుకోలేదంటున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధం లేదంటూ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంటున్నారు మహారాష్ట్ర పోలీసులు. కేవలం అనుమానితుడికి సంబంధించి ప్రశ్నించి మనని పంపించడం జరుగుతోంది. ఇలా సైఫ్ అలీ ఖాన్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకొచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఎవరికైనా లింక్ ఉండిందా ఆ దాడి చేసిన వ్యక్తికి, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే సైఫ్ అలీ ఖాన్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు నిందితుడు చివరిగా బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించారంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు, లోకల్
ట్రైన్లో కనిపించే లోకల్ ట్రైన్కి వెళ్ళారు, లోకల్ ట్రైన్ నుంచి వేరే చోటుకు వెళ్ళారంటూ కూడా చెప్పుకొచ్చారు. నిందితుని పట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నామంటూ పోలీసులు చెప్పారు. దాడి తర్వాత లోకల్ ట్రైన్లో వసాయి విరార్ వైపు వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానించడం జరుగుతోంది. ఆ ట్రైన్ వెళ్ళిన మార్గాలతో పాటు ఇంకా ఏమైనా డైవర్ట్ అయి ఉంటాడా, ఎక్కడైనా డైవర్షన్ అయి ఉంటుందా, ఎవరినైనా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడా, ఇవన్నీ కోణాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.